హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు డోస్. సో వ్యూయర్స్, ఇవాళ నేను ఒక వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో వచ్చేసి సిఈసి కంప్లీట్ డీటెయిల్స్. ఎందుకంటే చాలామంది నాకు కమెంట్స్లో చాలా డౌట్స్ అడుగుతున్నారు. సో దానికి రిలేటెడ్ ఉన్న వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో నేను అన్ని మీ డౌట్స్ని కవరప్ చేస్తాను. స్టిల్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను కంపల్సరీగా ఆన్సర్స్ ఇస్తాను. సో ఫస్ట్ థింగ్, సిఈసి అనేది ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, సిఈసి తర్వాత ఏం చేయాలి, సిఈసి వల్ల ఏ జాబ్స్ వస్తాయి, ఇలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ థింగ్, సిఈసి వచ్చేసి సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్. ఓకే, సివిక్స్ అంటే ఫండమెంటల్ రూల్స్, రెగ్యులేషన్స్ గురించి ఉంటాయి. అండ్ ఎకనామిక్స్ వచ్చేసి మన ఎకనామీ అంటే డిమాండ్, సప్లై అనే థియరీ పేపర్. ఈ అండ్ సివిక్స్ అండ్ ఎకనామిక్స్ బోత్ ఆర్ థియరీ పేపర్స్. అండ్ కమింగ్ టు వన్ మోర్ అదేమంటారు, దాన్ని కామర్స్ అంటారు. ఆ సబ్జెక్ట్ పేరు వచ్చేసి కామర్స్. సో కామర్స్ అంటే 2 టైప్స్ ఉంటాయి. పార్ట్ ఏ ఇస్ థియరీ అండ్ పార్ట్ బి ప్రాక్టికల్. సో ప్రాక్టికల్ అంటే భయపడే అవసరమే లేదు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మీకు చాలామంది డౌట్స్ వస్తాయి, ప్రాబ్లమ్స్ అంటే మ్యాథ్ రిలేటెడ్ హార్డ్ ఉంటాయో అని. సో మీరు మనం మ్యాథ్ తోటి లింక్ పెట్టొద్దు. చాలా ఈజీ ప్రాబ్లమ్స్, 2 మార్క్స్ ప్రాబ్లమ్స్, 5 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఇవే ఉంటాయి. అది కూడా ఒక ఫార్ములా బేస్డ్ ఉంటాయి అంతే. సో కామర్స్ థియరీ అయితే డామ్ ఈజీ. సో ఈ 3 సబ్జెక్ట్స్ థియరీయే. సో ఈవెన్ మీరు కామర్స్లో ప్రాక్టికల్ అని చెప్పాను కదా, అక్కడ మీరు థియరీ చూస్ చేసుకోవచ్చు. సో మీకు ఆప్షనల్, చేస్తే ప్రాబ్లం అనేది చేయొచ్చు, లేకపోతే థియరీ అనే రాయొచ్చు. సో ఇదంతా మీ మీద ఒపీనియన్ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్, మీకు సబ్జెక్ట్స్ అనేవి క్లియర్ అయిపోయాయి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి సిఈసి అనేది 2 years కోర్స్. ఎప్పుడు చేస్తామంటే మన 10th అయిపోయాకే ఈ కోర్స్ అనేది చేస్తాం. సో ఇది వచ్చేసి ఇంటర్ కోర్స్, 2 years కోర్స్. సో ఇప్పుడు మీకు వన్ మోర్ డౌట్ వచ్చేది ఏంటంటే, ఇప్పుడు సిఈసి చేసుకుంటే మనకి ఎలాంటి జాబ్స్ వస్తాయి అని చాలామందికి డౌట్స్ ఉంటాయి. సో క్లియర్గా నేను చెప్తున్నాను, ఇలా సిఈసి చేస్తే మీకు లైక్ టీచింగ్ జాబ్స్ కానీ, లేదా ఆఫీస్లో సిస్టమ్ మీద జాబ్స్ కానీ, లేకపోతే సేల్స్ ఆపరేటర్ లాగా కానీ ఎలాంటి జాబ్ అన్నా మీకు వస్తుంది. సో కంపెనీస్లో కూడా మీరు జాబ్ చేయవచ్చు. ఒకవేళ మీకు కంపెనీలో జాబ్ చేయాలంటే డిగ్రీ కూడా కంప్లీట్ చేసుకొని ఉంటే ఇంకా మీకు హై ప్యాకేజ్ అనేది వస్తుంది. సో మూవింగ్ ఆన్ టు ఆఫ్టర్ సిఈసి తర్వాత మనం ఏం చేయాలి? సో సిఈసి తర్వాత మీరు డిగ్రీలో ఏ కోర్స్ తీసుకోవాలని మీ డౌట్ ఉంటుంది. సో డిగ్రీ వచ్చేసి 3 years కోర్స్, ఇంటర్ 2 years కోర్స్, డిగ్రీ వచ్చేసి 3 years కోర్స్. సో ఎవరు సిఈసి కంప్లీట్ చేస్తారో వాళ్ళు బీకామ్ కంప్యూటర్స్, లేదా బీకామ్ జనరల్స్, లేదంటే మీరు బీబీఏ, ఇలా ఏ కోర్స్ అన్నా తీసుకోవచ్చు. సో ఈ బీఎస్సీ ఇదంతా ఒకవేళ మీరు ఎంపీసీ తీసుకుంటే, బైపీసీ తీసుకుంటే వాళ్ళకి సెట్ అవుతుంది. సో సిఈసి వాళ్ళకి ఈ 3 courses అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.